అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. వరుస సర్వేలు అంటే సర్వేలు చేసుకోవాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డదంటే ఏర్పడ్డది. 2.5 ఏళ్ల పొద్దు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము అలవి కానీ 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీలను ఇవ్వడమే కాకుండా పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను పక్కకు పెట్టి పడేసిండ్రు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇట్లా కొన్ని పథకాలు చెప్పుకుంటూ పోతే ఇగో మంచి చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ పక్కకు పెట్టి పడేసిండ్రు. ఉన్న పథకాలకు కూడా పేర్లు మార్చి వాటిని అమలు చేసిన పాపాన ఓలే. ఈ 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 కాకుండా మళ్ళీ 420 హామీలు ఇచ్చిండ్రు. కొన్ని అంటే ఊరూరా ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టినప్పటికి కూడా కొన్ని బిల్లు రాక కొన్ని అక్కడక్కడ ఒక్కొక్కటి కంప్లీట్ అయినాయి. కొన్ని ఊరూరానైతే ఇందిరమ్మ ఇండ్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ అంశం కావచ్చు, కొద్దిగా రేషన్ కార్డుల అంశంలో కావచ్చు, ఇంకా కొద్దిగా ఫ్రీ బస్సు పథకము ఈ అమలు చేసేదాన్ని బట్టి ఎక్కడో కొద్దిగా ఒక దగ్గర ఒక సానుకూల వాతావరణం అయితే ఏర్పడ్డది. అది కూడా కొంచెమే, అంటే ఒక 100%లో ఒక 10% మాత్రమే ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే ఈ 90% మొత్తము తీవ్రంగా వ్యతిరేకత ఉన్నది. ఇక సర్వేల మీద సర్వేలు వస్తూ ఉన్నాయి. 2.5 ఏళ్ల పాలన ఎట్లున్నది, కేసీఆర్ పాలన ఎట్లుండే, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఉన్నట్టుండి ఉన్న పలంగా ఎన్నికలు పెడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ వచ్చే పార్టీ ఎన్ని సీట్లతోని అధికారంలోకి వస్తుంది, 2028లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి సర్వేలు వస్తూ ఉన్నాయి. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, ఫెయిల్. ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు రేవంత్ రెడ్డి. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అని చెప్పేసి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాత్రం ప్రకటిస్తలేడు. కానీ నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన మీదకైతే మామూలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక గాలి వార్త వల్ల అధికారంలోకి వచ్చింది. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. గెలుస్తున్నాం 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామనే ఒక గాలి వార్త ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ గాలి వార్త ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత ఆ గాలి వార్త అంతగానం సఫలమవుతుంది అని చెప్పేసి అనుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత గిల్లి చూసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి గిల్లి చూసుకున్న వాళ్ళు ఇలా ఒక ప్రణాళిక లేకుండా పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ ప్రజాపాలనలో ప్రజలు ఎక్కడ కానొస్తలేరు మనకు. రైట్, మొన్న సిప్యాక్ అని ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో దాదాపు 86 స్థానాలతోని బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం ఖాయం 2028 ఎన్నికలలో అని చెప్పేసి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయము, ఎప్పట్లాగానే బీజేపీ పార్టీ 3rd ప్లేస్లో పరిమితం కావడం ఖాయము అని చెప్పేసి నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు, ఎంత ఓటు శాతం ఉన్నది, ఎంత ఓటు పర్సంటేజ్ ఉన్నది, ఇట్లా సిప్యాక్ సర్వే చెప్పింది. ఇప్పుడు ఇంకొక సర్వే వచ్చింది. ఆ సర్వే గురించి మనం చెప్పుకుందాము. ఈ సర్వే ఎటువైపు మొగ్గు చూపింది, ఈ సర్వేలో శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు, ఎన్ని నియోజకవర్గాల నుంచి తీసుకున్నారు, మొత్తం ఎన్ని శాంపిల్స్ సేకరించిండ్రు, అవన్నీ అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరే నా బలం, మీరే నా బలగం. ముందడికి పోతా ఉన్నారు. ఇట్లనే ముందడికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక లైక్ చేయండి, అట్లనే ఒక షేర్ కూడా కొట్టుండ్రి. ఇక ముచ్చట్లకు పోతే హెచ్ఎంఆర్ అనే సంస్థ ఒక సర్వేను నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గంలో 1009 శాంపిల్స్ తీసి 1,19,500 పైచిలకు శాంపిల్స్ని కలెక్ట్ చేసి మొత్తం మీద, అంటే శాంపిల్స్ అంటే ప్రజాభిప్రాయం, ఒక ఖచ్చితమైన ఒక ప్రజాభిప్రాయాన్ని మనం ముందు పెట్టిండ్రు, ముంచే ప్రయత్నం చేసిండ్రు. ఆ సర్వే వివరాలని మనం చూసుకుందాం. ఈ సర్వే ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఏం కథ, 1,19,500 శాంపిల్స్ తీసుకున్నారంటే ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉన్నది. ఒక్క నియోజకవర్గంలో 1009 శాంపిల్స్ తీసుకున్నామని చెప్పేసి ఈ హెచ్ఎంఆర్ సంస్థ చెప్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదో మనం చూస్తున్నాం. దాదాపు ఈ 2.5 ఏళ్ల పొద్దులో ఏ ప్రభుత్వం మీద కూడా ఏర్పాటు చేసుకోనేంత వ్యతిరేకత తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పాటు చేసుకున్నారు. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. పాలన ప్రజల దాకా అందుతలేదు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఊరూరా నిర్మాణాలు చేపట్టినప్పటికి కూడా బిల్లులు మధ్యలోనే ఆగిపోయినాయి. కొన్ని ఉన్నాయి. బిల్లులు పడక ఇబ్బంది పడేటోళ్ళు కొందరున్నారు. బేస్మెంట్ లేపిన తర్వాత ఆగిపోయినాయి కొన్ని ఉన్నాయి. మామూలుగా వీళ్ళు అమలు చేసినవి ఏంటంటే కొద్దో గొప్ప ఇందిరమ్మ ఇండ్లు అక్కడక్కడ కడతా ఉన్నారు.
పనులు మొదలైనవి. కాకపోతే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వమే కట్టిస్తే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు 5 లక్షల కోసం ఇల్లును ఏర్పాటు చేసుకుందామని ఎదురు చూసేటోళ్ళు ఆ 5 లక్షల కోసం ఇంకో 10 లక్షలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి 5 లక్షల ముందుగాళ్ళు వస్తున్నాయంటే వస్తలేవు. ఆ 5 లక్షల కోసం ఇంకో 10 లక్షలు అప్పు చేసి ఈ బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లాంటి వాతావరణమే ఉన్నది ఊళ్ళల్లో. మీరు చూడండి, ఎక్కడ పోయినా అడిగినా ఇవే మాటలు వినబడతాయి. ఇందిరమ్మ ఇల్లు కడుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు కాదు ఈ సర్కారు. ఇక రేషన్ కార్డుల ముచ్చట వచ్చినాక 100 రోజులలోనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు. మరి అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది కదా, ఈ 2.5 ఏళ్ల పొద్దులో ఎంతమందికి రేషన్ కార్డులు జారీ చేసిండ్రు? ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చిండ్రు? చెప్పుకోదగ్గ స్థాయిలో ఇచ్చిండ్రా? ఒకవేళ చెప్పుకోదగ్గ స్థాయిలో ఇస్తే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలి. ఇక ఇంకొకటి ఫ్రీ బస్సు ఒకటి అమలు చేసిండ్రు. ఈ ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొంచెం మంది సానుకూలంగా ఉన్నప్పటికీ ఎప్పటికీ ఇంటికాడ ఉండేటోళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పురుషులు చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు ఇంకా చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు బస్సులకు ఎక్కిపోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వృద్ధులు ఎక్కలేరు, ఇప్పుడు వికలాంగులు ఎక్కలేరు, పురుషులు ఎక్కలేరు. బస్ అంటే తెలంగాణలో మహిళలకు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఈ కథ నడుస్తూ ఉన్నది. ఇక వీళ్ళందరూ వ్యతిరేకతతో ఉన్నారు. రైట్, 119 నియోజకవర్గాలకు గాను ఎట్లెట్ల సర్వే చేసిండ్రు, ఏ క్వశ్చన్లు అడిగిండ్రు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండే, ఆ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా, తెలంగాణ హక్కులను కాపాడే పార్టీ ఏ పార్టీ, 2028లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏ పార్టీ, ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. చాలా రకాల ప్రశ్నలతోని వాళ్ళు అడిగినరు. ఆ ప్రశ్నలన్నీ మనము ఈ సర్వేలో చూద్దాం. ఈ సర్వే ఇప్పుడు వరుసగా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఈ సర్వేలు రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. సీక్రెట్ సర్వేలు చేపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సునీల్ కనుగోలుతో కూడా సర్వే చేపించిండ్రు. ఇక సునీల్ కనుగోలు సర్వే చేపించినంత మాత్రాన సమీకరణాలు మారుతాయని అనుకోవడానికి లేదు ఇక్కడ. ఎందుకు లేదు అంటే 1.5 ఏళ్ల దాటినాకనే సునీల్ కనుగోలు ఒక బాంబు వేల్చిండు. మళ్ళీ 2028లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు కష్టము అని చెప్పేసి. ఎందుకంటే ఆశించినంత స్థాయిలో పాలన అందించలేకపోయినరు. ప్రజల మనసులను గెలుచుకోలేకపోయినరు. 100 రోజులలో అన్ని అమలు చేస్తామని చెప్పుకొచ్చిరు కదా. 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాల 7 నెలల పొద్దు అవుతుందంటే 30 నెలలు దాటిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా 6 గ్యారంటీలను అమలు చేయలేకపోయినరు. రైట్, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక ఈ భయంతో రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వేలు చేయించుకుంటా, ఎమ్మెల్యేల మీద సర్వేలు చేయించుకుంటా, ఎక్కడ ఏ సర్వే చేయించినా రేవంత్ రెడ్డికి ఒక చేదు అనుభవమే ఇక్కడ కనబడతా ఉన్నది. ఒక చేదు అనుభవమే తాకుతా ఉన్నది. మరి ఈ సర్వేల నుంచైనా, ఈ సర్వే వివరాలు చూసినాకనైనా ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించకుండా తగ్గించుకొని ఏమైనా మాట్లాడతాడా? మరి చివరి 1 ఇయర్ ఏమైనా చేయగలుగుతాడా? చివరి 1 ఇయర్ చేస్తే ప్రజలు ఎంతవైపు రేవంత్ రెడ్డి వైపు మల్లుతారు, మొగ్గు చూపుతారు? ఇవన్నీ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి హెచ్ఎంఆర్ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ సంస్థ వెల్లడించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం చూద్దాం. నియోజకవర్గాల వారీగా కాదు, మనం ఇక్కడ మనం చూడొచ్చు. హెచ్ఎంఆర్ మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ అని చెప్పేసి ఇచ్చిర్రు. ఇగో తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026. ఇక్కడ పార్టీ పేరు, సెగ్మెంట్స్, పర్సంటేజ్ ఇచ్చిర్రు. ఇటు బీజేపీ పార్టీ ఎన్నికలు వస్తే గనక 5 సెగ్మెంట్లలో గెలుస్తుంది. ఓటు పర్సంటేజ్ 11.22%. 5 స్థానాలు గెలుస్తుంది, 5 మాత్రమే. ఇక్కడ మనం చూసుకోవచ్చు బీజేపీ గ్రాఫ్ ఎక్కడా లేవలే. మొన్న 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సాప ఎలక్షన్లు వస్తే 5కు పడిపోతుంది. ఇక మీ మొత్తము అధికారంలోకి, మీ మధ్య చేస్తాము అధికారంలోకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో 2028లో అధికారంలోకి వచ్చేది మా పార్టీ అని చెప్పేసి. ఇక కారు అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏలుబడి చేసిండ్రు. 10 సంవత్సరాల పాలన ఎట్లున్నదో ప్రజలు చూసిండ్రు. ఆ 10 సంవత్సరాల పాలన తర్వాత కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం మళ్ళా ఈ 2.5 సంవత్సరాల పాలన ఫెయిల్ కాబట్టి, అట్టర్ ఫ్లాప్ కాబట్టి, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినారు కాబట్టి, హామీలను నిలబెట్టుకోలేకపోయినారు కాబట్టి ఈ ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు బీజేపీ మళ్ళించుకోలేకపోయింది. మళ్ళది కూడా కొద్దిగా బీఆర్ఎస్కు మళ్ళింది. ఇక్కడ మనము చూడొచ్చు 70 స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ మనకు తెలుసు. మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకా ఎక్కువగానే స్థానాలు సంపాదించుకోబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ సర్వే ప్రకారం, హెచ్ఎంఆర్ సర్వే సంస్థ ప్రకారము 41.07% ఓటు పర్సంటేజ్. దాదాపు మొన్న కాంగ్రెస్ పార్టీ 1.8% ఓటు పర్సంటేజ్ తోని మాత్రమే, తేడాతోని మాత్రమే అధికారంలోకి వచ్చింది.
అది కూడా పోయేటట్టు కనబడతా ఉన్నది. 36 స్థానాలలో 36 కేవలం 36 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఈ సెగ్మెంట్లలో గెలుస్తుంది అని చెప్పేసి మొన్న ఆ సర్వేలో మనం చూసుకున్నాము. ఇక ఈ సర్వేలో 36 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 70 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది అని చెప్పేసి ఇగో 41.07% ఓటు పర్సంటేజ్తో గెలవబోతా ఉన్నదని ఇచ్చిండ్రు. ఇక ఇతరులు ఇచ్చిర్రా లేకపోతే ఇతరులు 11.77% ఓటు పర్సంటేజ్తో ఇతరులు ఒక 8 జాగాలలో గెలవబోతా ఉన్నది. ఇతరుల కంటే కూడా బీజేపీ పార్టీ తక్కువ. మొత్తం ఎక్కడనొల్లా ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉన్నదా బీజేపీ పార్టీ? ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నదా? నీది తప్పుంటే నువ్వు నాది దాచిపెట్టు, నా తప్పు నువ్వు దాచిపెట్టు, నీ తప్పు నేను దాచిపెడతా అని చెప్పేసి అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుకుంటా వాళ్ళు వీళ్ళకు వాళ్ళకు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో. మొన్నటికి మొన్న బీజేపీకి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి కొడుకు విషయం మనం చూసినాము. ఆయన విషయంలో రాష్ట్ర సర్కార్ ఏ విధంగా సహకరించింది అన్న అంశంలో బీజేపీ కాంగ్రెస్ ఏంది తెలంగాణ రాష్ట్రంలో అనేది యావత్తు తెలంగాణ ప్రజానికానికి అర్థమైపోయింది. రైట్. మొత్తం మీద ఎన్నికలు వస్తే గనక మళ్ళీ ఎన్నికలు వస్తే గనక 5 స్థానాలలో బీజేపీ గెలుస్తుంది, 119 నియోజకవర్గాలకు గాను 70 స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుంది, 36 స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుంది, 8 స్థానాలు అదర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండ్రు. అండ్ ఇవి క్వశ్చన్స్ బాగా నచ్చినాయి నాకు. ఒకసారి మనం చూడొచ్చు, చాలా రకాల క్వశ్చన్స్ అడిగిండ్రు. ఇందులో ఒక 10-12 రకాల క్వశ్చన్లు అడిగిండ్రు. అవి మనం ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రశ్న. ఇక్కడ మనకు ఈ కలర్స్ కనబడతా ఉన్నాయి కదా, ఈ కలర్స్కి సంబంధించి ఈ కలర్తో పాటు ఇక్కడ వివరాలు ఇచ్చిండ్రు. ఇక్కడ గ్రీన్ కలర్ 32% మంది బాగుంది అని చెప్పిండ్రు. ఎల్లో కలరు 24% మంది పర్వాలేదు అని చెప్పిండ్రు. రెడ్ కలరు 39% మంది బాగాలేదు అని చెప్పిండ్రు. 5% మంది మాత్రమే చెప్పలేను అని చెప్పేసి ఇక్కడ చెప్పిండ్రు. 39% మంది బాగాలేదు, ఈ 2.5 ఏళ్ల పాలనను బాగాలేదు అంటే చాలా వ్యతిరేకత. అది ఇంత వ్యతిరేకత కాదు, చాలా వ్యతిరేకత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఏ విధంగా, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అంటే 39% మంది పబ్లిక్ బాగలేదు అని చెప్పేసి చెప్పిండ్రు. 32% మంది బాగుంది అని చెప్పారు. 39 ఏమో బాగలేదు, 32% బాగుంది, 24% పర్వాలేదు, అంటే అటు ఇటు. రైట్. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేసిండ్రు అనేది ఇక్కడ ఇచ్చిండ్రు. 13% మంది ఏమో బీజేపీ పార్టీకి వేసిండ్రు, 35% మంది ఏమో బీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు, 43% మంది కాంగ్రెస్ కేసిండ్రు, 9% మంది ఇతర పార్టీలకు వేసిండ్రు. మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఒకసారి ఈ పర్సంటేజ్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. 35% బీఆర్ఎస్ కేసిండ్రు పోయిన ఎలక్షన్లల్లో, 43% కాంగ్రెస్ కేసిండ్రు. రైట్. ఇక ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మీ అభిప్రాయం ఏంది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగితే 42% మంది బాగా చేసిండ్రని చెప్పిండ్రు, 26% మంది కొంత మేరకు చేసిండ్రని చెప్పిండ్రు, 28% మంది బాగా చేయలేదు అని చెప్పిండ్రు, 4% మంది చెప్పలేను అని చెప్పేసి చెప్పిండ్రు. ఇక్కడ 42% మంది బాగా చేసిండ్రు అని చెప్తే కొంత మేరకు చేసిండ్రు అనేది అటో ఇటో ఇంట్లో ఒక 13% బాగా చేసిండ్రని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. అటు ఇటు ఒక 60% దాకా బాగా చేసిండ్రు అని లెక్కేసుకోవచ్చు. కొంత మేరకు చేసిండ్రు అన్న దాంట్లో ఒక 13% మందిని అటు వేసుకున్నా కూడా 60% వరకు బాగా చేసిండ్రని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక 28% మంది బాగా చేయలేదని చెప్పేసి ఇక్కడ ఈ 28% మందికి ఎక్కడ పోయింది, ఎక్కడ బాగా చేయలేదు అనేది ఏ కారణాలు చెప్పిండ్రు, బాగా చేయలేదు అనే దానికి కూడా ఏ కారణాలు చెప్పిండ్రు అనేది, బాగా చేసిండు అనే దానికి చాలా పథకాలు ఉంటాయి. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అన్నింటికి మించి రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా పథకం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మంచి చేసిన దాంట్లో 42% చాలా ఉంది చెప్పడానికి. ఇక్కడ బాగా చేయలేదు అనేది 28% ఇచ్చారు కదా, మరి ఎందుకు బాగా చేయలేదు, ఎట్లా బాగా చేయలేదు అని కూడా అడిగితే బాగుండు అనేది నా అభిప్రాయం. అంటే తెలుసుకుంటారు కదా, తెలిసిపోతుంది.
రైట్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల అమలు తీరు ఎలా ఉన్నది అని చెప్పేసి అడిగితే 31% మంది బాగుంది అని చెప్పిండ్రు, 22% మంది పర్వాలేదని చెప్పిండ్రు, 42% మంది బాగాలేదు అని చెప్పిండ్రు, 5% మంది చెప్పలేను అని చెప్పిండ్రు. ఇక 31% ఉంటే ఇక రేషన్ కార్డు కావచ్చు, ఏండ్ల తనకన ఎదురు చూస్తున్న వాళ్ళు రేషన్ కార్డులు రావడం కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల అంశం కావచ్చు, ఫ్రీ బస్ ఎక్కుతున్న వాళ్ళు కావచ్చు, ఇదంతా ఒక 31% బాగుంది, 42% బాగాలేదు. ఇది చాలా వ్యతిరేకత. ఈ 2.5 ఏళ్ళ పొద్దులో కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత అంటే ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాటినా ఇంత వ్యతిరేకత రాదు. మరి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? అంటే అంటే ఏమంటాడు? ఆయనకు 100 కోట్లు పెట్టి సొంతం ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, గ్లోబల్ సమ్మిట్ పెట్టడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయి, మూసి సుందరీకరణకు పైసలు ఉంటాయి, ఫ్యూచర్ సిటీ కట్టడానికి పైసలు ఉంటాయి, లేకపోతే ఇంకొక వేరే కార్యక్రమాలకు టెండర్లు పిలుచడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు మంచి చేయడానికి మాత్రం పైసలు లేవు. ఆడికొచ్చే వారికి ఏం మాట్లాడతాడు? కేసీఆర్ చేసిన అప్పే ఉన్నది, ఆ అప్పుకే పైసలు కడుతున్నాము, ఆ అప్పుకే మిత్తులు కడుతున్నాము అని చెప్పేసి మొత్తుకుంటాడు కదా రేవంత్ రెడ్డి. అందుకు ఈ ప్రశ్న అడిగిరేమని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది నాకు. రైట్. 16% మంది మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు అని చెప్పేసి 16% మంది చెప్తారు. 34% మంది సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదు అని చెప్పేసి 34% మంది చేతగాకనే ఈ ముచ్చట చెప్తా ఉన్నాడు. 31% మంది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడుతున్నారు అని 31% మంది చెప్తారు. 19% మంది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పులు చేయటం లేదా, ఇక్కడ కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పులు చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు? అప్పులు చేయడం లేదా? కేసీఆర్ చేసిండు అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు వీళ్ళు. మరి ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండని చెప్పేసి చెప్తాండ్రు, మరి రేవంత్ రెడ్డి అప్పు చేయట్లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. రిటర్న్ 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన 2.5 ఏళ్ళ పొద్దుల. పోయిన 10 ఏళ్ళ అప్పు ఈక్వల్ టు ఇప్పుడు 2.5 ఏళ్ళ పొద్దుల రేవంత్ రెడ్డి ఈక్వల్ టు ఇంకా రాబోయే వచ్చే నెల 26,000 కోట్ల రూపాయల అప్పు చేయబోతా ఉన్నారట. మరి ఎందుకు చేస్తారు ఏం కథ తెలియదు. రైట్. మొత్తం మీద ఇది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా మాట్లాడుతూ ఉన్నారు. ఇవి రెండు ఒక రకంగా చేసుకోవచ్చు. పరిపాలన చేత కావడం లేదు, చేత కాకనే ఇటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు 65% మంది పబ్లిక్ ఈ 19 కూడా ఇంట్లోనే వేసుకోవాలి. ఈ 19 కూడా ఇంట్లోనే వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మొత్తం 84% మంది రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి వ్యతిరేకంగా ఉన్నారు. రైట్. ఇక క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి టీఆర్ఎస్ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత పెట్టింది కదా పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రశ్న కూడా వీళ్ళు అడిగినరు. అప్పుడు సిపిఆక్ సర్వే సంస్థ ఏదైతే సర్వే నిర్వహించిందో మొన్న మనం చేసుకున్నామో ఆ సర్వేలో కవిత పార్టీ గురించి అడిగినప్పుడు ఒక వింత సమాధానాలు వచ్చినాయట. ఏమని సమాధానాలు తెలుసా? ఆమె పార్టీ ఆవిర్భావం రోజు భోజనాలు ఏర్పాటు చేసిండ్రు. దాదాపు మబ్బుల 4 గంటలకు రప్పించి మహిళలను అక్కడ కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకకుండా వెనుదిరిగిండ్రు మహిళలు. అయితే సరే అంత పెద్ద సభ అని చెప్పేసి చెప్పిరు కదా, తిప్పు కొడితే 3,000 మంది రాలేరు అని చెప్పేసి తర్వాత వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆ రోజు మటన్ కర్రీలో ఉప్పు తక్కువ అయింది అని చెప్పి ఆన్సర్లు వచ్చినాయట. ఈ వింత సమాధానాలు ఎక్కడా చూడలేదట. కనీసము ఓట్ల గురించి కూడా మాట్లాడతలేరు అని చెప్పేసి ఆ సర్వే సంస్థ చెప్పింది. మరి ఇక ఇక్కడ చూద్దాం ఒకసారి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి. రైట్. 10% ఏమో పాత పార్టీలపై నమ్మకం లేదు అని చెప్పేసి, అంటే 10% మంది పాత పార్టీలపై నమ్మకం లేదు. ఇక కొత్త పార్టీ కవితకు అవకాశం ఇవ్వాలి అనేటోళ్ళు 7% మంది. అంటే పాత పార్టీలపై నమ్మకం లేదు అని చెప్పిన వాళ్ళు మరి ఇటు అంటే 17% అనుకోవాలన్నా మొత్తం ఇది కలిపి. పాత పార్టీలపై నమ్మకం లేదు అని అంటే కవిత పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పుడు కాదు, మళ్ళీ పాత పార్టీల మీద నమ్మకం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే 7% మంది కొత్త పార్టీ కవితకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి 7% మంది అంటారట. ఇక ఆస్తి కుటుంబ కలహాలతోనే పార్టీ ఏర్పాటు అని చెప్పేసి 48% మంది చెప్తా ఉన్నారు. డిబేట్లలో కూర్చున్నప్పుడు అడిగినప్పుడు కూడా ఆన్సర్ సరైన సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఆమె దాదాపు 48% మంది ఆస్తి అండ్ కుటుంబ కలహాలతోనే ఆమె పార్టీ పెట్టింది అని చెప్పేసి 48% మంది చెప్తా ఉన్నారు. ఇక 35% మంది
స్వలాభం స్వార్థం కోసం పార్టీ ఏర్పాటు అని చెప్పేసి ఈ 48 ప్లస్ ఈ 30 ఒక దాంట్లోనే వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే 40, 30, 75, 75 అంటే 83% మంది నెగిటివ్గా ఉన్నారు ఈ పార్టీ మీద. ఇక మరి అక్కగారు ఏం చెప్తారు, వచ్చేది మేమే అధికారంలోకి, 2028లో వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 83% మంది పబ్లిక్ వ్యతిరేకతతో ఉన్నాక ఈ సర్వే ప్రకారము ఎట్లకెళ్ళి అధికారంలోకి వస్తారు ఏం కథ, మరి పొత్తుగిట్లా పెట్టుకుంటారా తెలియదుగా. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ప్రశ్న అడిగినారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉన్నది. 10 ఏళ్ళు నోరు పెకల్సనోళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రం మీద అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కువగా వినబడలే తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కంఠంలో జోష్ పెరిగింది, అందుకే ఇలా తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. ద్రోహులు, దేశద్రోహులు, ఉన్మాదులు అని చెప్పేసి ఉద్యమంలో కూడా అనలే మనల్ని, కానీ ఇలా అంటా ఉన్నారు. ఆంధ్ర బాబులు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించాలని చూస్తూ ఉన్నారు. రైట్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్కు 43% మంది ఓట్లు వేసిరు. 43% మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 32% కాంగ్రెస్కు, ఇతరులు 9%, ఇక బీజేపీకి 16% ఇచ్చారు. అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్ర హక్కులను, ప్రయోజనాలను, అస్తిత్వాన్ని కాపాడే పార్టీ ఏది అంటే 42% మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినరు. ఇది కథ. రైట్, ఇక ఇంకొకటి, ప్రజా సమస్యలపై ఏ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని మీరు అనుకుంటున్నారు అని అంటే 52% బీఆర్ఎస్కు, 26% బీజేపీ, 13% ఇతరులు, టీఆర్ఎస్ అంటే కవిత పెట్టిన పార్టీ 9%. మొత్తము ఎక్కువ శాతము బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపిర్రు. బీఆర్ఎస్ పార్టీయే ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది అని చెప్పేసి. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం, వ్యూహం లేదా ఆయన వ్యవహార శైలిపై మీరు ఏమనుకుంటా ఉన్నారు అని చెప్పేస్తే 36% మంది పబ్లిక్ ఏమంటారు అంటే వ్యూహాలను రచిస్తే కేటీఆర్, హరీష్ రావు అమలు చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు కదా, మా ఎనుకుండి నడిపించేదే కేసీఆర్, మా నోళ్ళ నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కేసీఆర్ చెప్పిన మాటని అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు ఇదే చెప్తారు ఎక్కడ ఏ సందర్భమైనా కూడా. 36% మంది వ్యూహాలను అమలు చేస్తే, వ్యూహాలను రచిస్తే కేటీఆర్, హరీష్ రావులు అమలు చేస్తూ ఉన్నారని చెప్పేసి 36% మంది చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ బయటకు రావటం లేదు అని చెప్పేసి 15% మంది చెప్తా ఉన్నారు. ఆయన బయటకు వస్తే ప్రతిపక్షం తట్టుకోలేదు అని చెప్పేసి 31% మంది చెప్తున్నారు. తన స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి సరిపోడని ఫామ్ హౌస్లో ఉన్నారు అని చెప్పేసి 18% మంది చెప్తా ఉన్నారు. దానికంటే కూడా 15% అంటే రేవంత్ రెడ్డికి భయపడట కేసీఆర్ రావట్లేదు అని చెప్పేసి 15% మంది చెప్తా ఉన్నారు. ఇక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు కదా, కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అని చెప్పేసి అడిగిండ్రు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని 39% మంది చెప్తుర్రు. మార్పు కావాలి, బీజేపీ రావాలి అని 13% మంది చెప్తుర్రు. కాంగ్రెస్ పాలన పర్వాలేదు, బాగానే చేస్తుంది అని 26% మంది చెప్తుర్రు. కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదని 22% మంది చెప్తా ఉన్నారు. అంటే 22 ప్లస్ 39 వేసుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. మరి ఈ 22%లో కాంగ్రెస్ పాలన ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదని అన్నుల దాంట్లో ఈ 22% మందిలో మరి 22%లో ఎటువైపు ఎంతవైపు మొగ్గు చూపుతారో అనేది తెలియదు. మొత్తం మీద చూస్తే ఈ సర్వే మొత్తం చూస్తే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇది చెప్తా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో పెద్ద ఆరోపణ, ఆయన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలగలుపుకొని చేసిన పెద్ద ఆరోపణ ఏందయ్యా అంటే కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు, కాళేశ్వరంతో 1,00,000 కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్. ఇగో ఇవన్నీ మాట్లాడతారు కదా, ఆ ఉద్దేశం పరంగా ఇగో ఈ క్వశ్చన్ అడుగుడు జరిగిందని అనుకుంటున్నాను నేనైతే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూలిన విషయంపై మీ అభిప్రాయం అంటే 30% మంది కాంగ్రెస్ పార్టీ కావాలని రిపేర్ చేయటం లేదు. మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఒక 7వ బ్లాక్లో రిపేర్ చేయాల్సిన అవసరం ఉండే. గా కర్ణాటకలో ఉండాలి, రేవంత్ అన్నకు సోయమని ఉండాలి. గా కర్ణాటకలో 16, 17, 18, 19, 20 గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లను, క్రెస్ట్ గేట్లను కొత్తగా ఓపెన్ చేసిండ్రు.
2024లో వరదలు వస్తే ఆ 19వ గేటు దెబ్బతింటే మళ్ళీ అన్ని గేట్లు కొత్తగా పెట్టి క్రెస్ట్ గేట్లను ఓపెన్ చేసిండ్రు. ఆ ఓపెనింగ్కు పోయిండు రేవంత్ రెడ్డి. ఆ ఓపెనింగ్లో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టొచ్చింది. ఇది 100% వాస్తవం. మాజీ మంత్రి హరీష్ రావు గారు అదే చెప్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిని బయట కూర్చోబెట్టి తెలంగాణ హక్కులను కాటగలిపిండు రేవంత్ రెడ్డి. మరి అంత సీక్రెట్ ఏందో బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ మేడిగడ్డను మాత్రం రిపేర్ చేస్తలేడు. 2.5 ఏళ్ళల్లా వాళ్ళు గేట్లను రిపేర్ చేసుకున్నారట అని చెప్పేసి అక్కడ ఆహో ఓహో జబ్బలు కొరుసుకొని చప్పట్లు కొట్టి వచ్చిండు రేవంత్ అన్న. 2.5 ఏళ్ళు అవుతుంది తెలంగాణ ప్రజలు నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు గా మేడిగడ్డను రిపేర్ చేస్తలేవు రేవంత్ రెడ్డి. ఇగో ఈ వ్యతిరేకతకు అదే కారణం. నిర్మాణం సరిగ్గా చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ తప్పిదం అని చెప్పేసి 25% మంది చెప్తా ఉన్నారు. కమిషన్ విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకులను వేధిస్తోంది 29%. కమిషన్ విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంది అని చెప్పేసి 29% మంది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలతో రైతులు నష్టపోతా ఉన్నారని దాదాపు 16% చెప్తా ఉన్నారు. 16% మంది చెప్తా ఉన్నారు. ఇక మరి నిర్మాణం సరిగ్గా చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ తప్పిదము అని చెప్పేసి 25% మంది చెప్తా ఉన్నారంటే మరి దీంట్లో వాస్తవం ఎంత? ఎందుకు జనాలకు అట్లా పోయింది? కేవలం వీళ్ళ ప్రచారం వల్లనే పోయిందా, లేకపోతే నిజంగానే కట్టడంలో తప్పిదం ఏమైనా జరిగిందా అనేది వాళ్ళు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాస్తవానికి ఇదంతా కావాల్సుకుని బదనాం చేసినని అందరికీ ఎరికే. కానీ జనాలకు 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. బాగా తీసుకొని పోయిండు. దానికి అయిందే వ్యయం 86,000 కోట్ల రూపాయలు. మరి 86,000 కోట్ల రూపాయలల్లా బేస్మెంట్ కట్టండి, పునాది లేవంది, ఇటుకలు లేవంది, స్లాబ్ పడంది, అస్తరకారు చేయండి అయితే ఇల్లు కాదు. మరి ఇంత గొప్ప గొప్ప ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, డ్యాములు, చెక్ డ్యాములు, కాలువలు, సొరంగాలు, లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇదంతా లేనిది ఆ ప్రాజెక్ట్ ఎట్లా తయారైంది? వీటి ఖర్చు కాకుండా ఉట్టిగానే ఉంటుందా? మరి 1,00,000 కోట్ల అవినీతి అనేది ప్రజలకు బాగా పోయింది కదా. మరి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనిషిని దెబ్బగొట్టాలంటే, లేకపోతే ఒక వ్యవస్థను దెబ్బగొట్టాలంటే వాళ్ళు మంచి పనులు ఏవైతే చేసిండ్రో గవిటిని బేస్ చేసుకునే దెబ్బగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయం లెక్క మారింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ 3.5 సంవత్సరాలలో కట్టి చూపెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్. వీళ్ళు మరి వీళ్ళ పేరు ఎట్లనైనా అజ్జేయాలి అని చెప్పేసి ఈ విధంగా ముందడుగు పోయినా తెలియదు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నదని మీరు అనుకుంటున్నారా? 32% కొన్ని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది. 26% కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చింది. 23% భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మకం ఉన్నది. 2.5 ఏళ్లలో నమ్మకం ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయలేదు, చేయటం సాధ్యం కాదు అని చెప్పేసి 19%. మేబీ మరి ఇది ఎవరిని అడిగిరు ఏం కథ? నిరుద్యోగులను అడిగితే మాత్రం ఈ అంశంలో మాత్రం పల్స్ కరెక్ట్గా దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 ప్రభుత్వాలలో ఎవరి హయాంలో పరిపాలన బాగుంది? రేవంత్ రెడ్డి హయాంలో 43%, కేసీఆర్ హయాంలో 57% బాగుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్. ఒకవేళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని? బీఆర్ఎస్కు 41%, బీజేపీకి 11%, కాంగ్రెస్కు 36%, ఇతరులు 12%. అంటే 2028లో కనుక ఎన్నికలు వస్తే 70 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ విజయము పక్క. ఇప్పటిదిప్పుడు ఎన్నికలు వస్తే 41% ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 36% కాంగ్రెస్కు, ఇతరులు 12%, 11% బీజేపీకి ఉన్నారు. ఇక ఇంకొక ప్రశ్న ఇక్కడ 15వ ప్రశ్న కనబడతా ఉన్నది. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందని అనుకుంటున్నారని చెప్పేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏమో 18%, చంద్రశేఖర్ రావు అంటే కేసీఆర్కు 29%, బండి సంజయ్కి 9%, కల్వకుంట్ల కవితకు ఎంత శాతం? ఎంత ఇచ్చిర్రు? బ్లూ కలర్ 3%. ఇక్కడ చూడొచ్చు మనం, కల్వకుంట్ల కవితకు 3%, మల్లు బట్టి విక్రమార్కకు ఇది కలర్, ఈ 2 గ్రీన్లు ఇచ్చిర్రు కదా. రైట్. 8%, కేటీఆర్కు 16%, జి కిషన్ రెడ్డికి వచ్చేసరికి 9%, తీన్మార్ మల్లన్నకు 4%, ఇతరులకు 2%.
ఇగో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇగో అడిగినరు. అందులో కూడా కేసీఆర్కే 29% జనాలు మొగ్గు చూపినట్టు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇది వరుస సర్వేలతోని రేవంత్ రెడ్డి బెంబేలెత్తిపోతా ఉన్నాడు. బెంబేలెత్తిపోవడం ఏంది, అది వాస్తవము. నిజంగా చెప్పాలంటే సర్వేలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే సర్వేలు బయటకు రావాల్సిన అవసరం లేదు. కానీ 2.5 ఏళ్ల పాలన ఎట్లున్నది, ప్రజల నాడు ఎట్లా ఉన్నది, ప్రజల పల్సు పట్టుకోవాలని చెప్పేసి చాలా సంస్థలు ముందడికి వస్తూ ఉన్నాయి. ఇగో ఇట్లా సర్వేలు చేస్తూ ఉన్నాయి. దాదాపు ఈ హెచ్ఎంఆర్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 1009 శాంపిల్స్ ఒక్క నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకు గాను 119,500 పైచిలకు శాంపిల్స్ సేకరించిండ్రు. ఇక ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు జనాలు, తెలంగాణ ప్రజలు అనేది ఇక్కడ చూస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. దాదాపు 70 స్థానాలతోని 2028లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇక ఈ సర్వేని చూసి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు మన రేవంత్ అన్న లోపల సర్వేలు చేపిస్తూ ఉన్నాడట. సునీల్ కనుగోలు ఎప్పుడో 1 ఇయర్ కిందే చెప్పేసిండు, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని కథం, కేలు కథనం, దుకాణం బంద్, తెలంగాణలో మూసేసుకోవాల్సిందే దుకాణము అని చెప్పేసి మళ్ళా సర్వే చేపించిండట. ఇక ఎమ్మెల్యేల మీద సీక్రెట్ సర్వేలు చేపించిండట. ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చుకున్నాడు, పనితనం మారకుంటే వచ్చేతాప టికెట్ ఇయ్యము, ఇప్పటి నుంచి మంత్రులను మార్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి కూడా మాట్లాడిందట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు. ఇక నిద్ర పడతలేదట, ఏమత్తలేదట. ఈ కథ నేనేమో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించబడితే ప్రజలేమో గిట్లున్నారు అని చెప్పేసి ఇది మొత్తం మీద ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.